వాళ్ళ నాయన కాలం నుంచి మైనింగ్లో ఉన్నారని. రవణ పాపం ఏం దీంట్లో చెప్పాడో నాకు తెలియదు, కానీ నెల్లూరు జిల్లాలో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇలాగే సంపాదించాడు ఆ డబ్బులంతా అని అనుమానం వస్తుంది. రవణ అట్లాంటివి చెప్పమాక. ఇలాగే వేల కోట్లు ఏమైనా సమకూర్చారని అనుమానం వస్తుంది. డబ్బున్న వాళ్ళందరూ మంచోళ్ళు, డబ్బున్న వాళ్ళందరూ గొప్పోళ్ళు, డబ్బున్న వాళ్ళంతా పతితులు, డబ్బు లేని వాళ్ళు ఎదవలు, డబ్బు లేని వాళ్ళకి ఆ డబ్బు ఆశ ఉంటుందని ఆ భ్రమని దయచేసి తొలగించుకోండి. విఠల్ మాల్యా మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది. బెంగళూరులో ఒక రోడ్డు ఉంది ఆయన మీద. ఆయన కొడుకు విజయ్ మాల్యా. దొరికేదాకా విజయ్ మాల్యా కూడా మంచోడే, దొరికేదాకా రాజ్యసభ సభ్యుడే. దొరికిన తర్వాత విజయ్ మాల్యా లండన్లో తేలాడు. హర్షద్ మెహతా 90s 3,000 crores, ఈరోజు 2-3 లక్షల కోట్లు. దొరికిన తర్వాత హర్షద్ మెహతా స్కామ్స్టర్ అయ్యాడు. నీరవ్ మోడీ దొరికేదాకా కూడా గుజరాత్లో నీరవ్ మోడీ చాలా పెద్ద మనిషే, దొరికిన తర్వాతే లండన్లో తేలాడు. ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. అందుకని దొరికేదాకా దొంగ దొర సామెత ఉంది. దొరికేదాకా దొర, దొరికిన తర్వాత దొంగ అనేది ఒక సామెత ఉంది. అట్లా డబ్బున్న వాళ్ళంతా చాలా మంచోళ్ళు, వాళ్ళంతా ఏం చేయరు. ఇవన్నీ ఏందైతే వదిలేయండి ఆ మైండ్లు. ఎవరి పాటికి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకొని ఎవరి పాటికి స్వేచ్ఛనిచ్చుకో. ఎందుకు ఆపుతున్నారు? సైదాపురంకి నేను కాదు, మీరు అందరూ వెళ్ళండి. ఎడారైపోయినట్టుందా లేదా చూసుకోండి.